బర్త్డేలు వాళ్ళు చనిపోతే ఆమె ఎయిడ్స్ పేషెంట్ అయితే ఎయిడ్స్ పేషెంట్ నీకు ఎంత చెప్పినా కూడా ఈ రోజు నేను చెప్తున్నాను కదా, నీ మానసిక పరిస్థితి, నీ డిప్రెషన్ క్లియర్ అయ్యేంత సార్ నేను మోసపోయింది నేను సార్ మోసం చేసింది వాళ్ళు. ఏమంటే నువ్వు మోసపోయింది అని మోసమే నువ్వు తెలిసి కావాలని మోసపోయావమ్మా. సార్ చాలా చక్కగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పారు, కానీ నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేవన్న విషయం అర్థమైంది. మేడం ఏం చెప్తారు? మేడం మనం టైం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కూర్చునే టైంకి మార్నింగే 9కి 10కి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా తను కూడా వచ్చింది ఎవరిని వాళ్ళ బ్రదర్ని తీసుకొని. ఏంటి అంటే మన స్టేజీ మీద న్యాయం జరిగిద్దని. 100% ఇప్పటికీ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నిజమైన బాధితులకు మాత్రమే ఇక్కడ న్యాయం జరిగిద్ది. దానికోసం ఎంత దూరం అన్నా పోరాడతాము. లీగల్గా ఏం సపోర్ట్ చేయాలో, సైకలాజికల్గా ఏం సపోర్ట్ చేయాలో మా స్టేజ్ నుంచి ఫ్రీగా అందించడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేసాం. కొంత లీగల్ సపోర్ట్ కూడా తీసుకున్నామండి. లీగల్ సెల్ అథారిటీ ద్వారా మనం ఫ్రీ కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు మనం రిఫర్ చేస్తుంటే వాళ్ళు ఓపిక్గా మన స్టేజ్ నుంచి మనం రిఫర్ చేస్తున్నామంటే వాళ్ళు పర్ఫెక్ట్ విక్టిమ్స్ అని అనుకొని వాళ్ళు కేసులు సెటిల్ చేసినాయి సార్. మినిమం ఆర్డర్ కాపీస్ కూడా మనకు ఫార్వర్డ్ చేశారు. అసలు మేడం వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు ఒకసారి చేస్తే మీరు ఎంత 100% ఇస్తున్నారు అనేది తెలుస్తుంది అనేది. సో ఇక్కడ అంత పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు కేసులు వేసే వాళ్ళందరూ బాధితులు కాదండి. కొంచెం అర్థం చేసుకోండి, మా టైము చాలామందికి యూజ్ అవుతుంది. మరి తిని బాధితురాలా లేకపోతే కాదా అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బాధితులే. తన వర్షంలో తన 100% బాధితురాలే. కానీ లీగల్ ప్రొసీడింగ్స్ ఒకటి మాట్లాడాలి. సార్ ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది తనకి అర్థం కాలేదు కాదు, అర్థమై కూడా వినాలని ఇంట్రెస్ట్ చూపించట్ల. ఎందుకంటే తను పర్ఫెక్ట్, తన రెబల్, తను పర్ఫెక్ట్, తను బీఎస్సీ స్టూడెంట్, తన పని తను చేసుకోగలదు, తను అన్నీ చేయగలదు. సో కాబట్టి తను ఏమి కావాలనుకుంటుందో, ఏమి వినాలనుకుంటుందో అవే వింటారు, మిగతా వినరు. ఈ కేసు గురించి కాదు మేడం, ఇలాంటి కేసుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేప్ అంటే రేపే. ఆ రేపు తెలిసినోడు చేసినా, సైకిల్ షాపుడు చేసినా, ఎవడో బయట దారిని వెళ్తున్నవాడు చేసినా ఆ టైంలో ఇచ్చే కేసు అది అప్పర్ క్యాస్టా లోయర్ క్యాస్టా అనే కాదు, తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు. చాలా స్ట్రాంగ్ కేసు. ఆ కేసు టైంలో కొంతమంది కేసులు ఫైల్ చేయరు. ఎందుకంటే ఒకటి భయం, 2 కుటుంబ సభ్యులు కానీ సొసైటీ కానీ సపోర్ట్ చేయదు అని. కానీ తను చెప్తున్న 10 years బ్యాక్ ప్రొసీడింగ్స్ తీస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసే సీన్లో ఉన్నాం. అంతకుముందు ఒక 30 years ముందు ఎలా ఉండదంటే ఒక రేపు అనగానే పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేసేవాళ్ళు. అది 80% 90% అలవాటు అయిపోయింది జనాలకి. ఇప్పుడు అమ్మాయిలు చేంజ్ అయ్యారు. నిజంగా ఫోర్స్బుల్గా ఎవరైనా రేప్ చేస్తే కనుక, లేకపోతే వీళ్ళే ఇష్టపడి వెళ్ళి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లే చేసుకోవట్లేదు, న్యాయం కోసం పోరాడుతున్నారు, కేసులు వేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు. అలా పోరాడాల్సిన ఏజ్లో ఉన్న టైంలో వీళ్ళ ఆలోచనలు సగం మంది ఎలా ఉంటారంటే ఆ టైంకి ఎవిడెన్సులు దొరకవు. ఎందుకంటే అది రేప్ కాదు, కలిసి జరుగుతున్న రిలేషన్లో ఆ టైంకి జరిగిపోయింది. తీసుకెళ్ళి చెప్పగానే రేప్ అంటే ఎవడ వేయడు, కన్సెన్షువల్. సో ఆ సందర్భం వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రెగ్నెన్సీ ఉంటే అవతలోడు పేక పట్టుకోవచ్చు, అవతలోడితో సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, ఎవిడెన్స్ దొరికింది. DNA టెస్ట్కి వెళ్తే ఎవిడెన్సులు దొరుకుతాయి. సో అలా ప్రెగ్నెన్సీ వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది ఒక కొత్త ట్రిక్స్. అలా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నాక కేసులు వేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు పెద్ద మనుషులు తయారవుతారు. ఎందుకంటే అమౌంట్లు, కమిషన్స్ దొరుకుతాయి, సెటిల్మెంట్లు. ఆ రోజు వేసే కేసు ఇంకా స్ట్రాంగ్. అది కన్సెంట్తో జరిగినా కూడా జరిగిపోయింది, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అక్కడ కుటుంబం ఉంటుంది. సో ఇట్లాంటి కేసు వేసినప్పుడు అది సగం ఆస్తి ఇచ్చుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. సో అట్లాంటి పరిస్థితుల్లో పెద్ద మనుషులు అందరూ ఉండి అంటే పెద్ద మనుషులు లేకపోతే వీళ్ళు మళ్ళీ లీగల్గా వెళ్ళలేరు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద మనుషుల మీద వదిలేస్తారు. వాళ్ళు ఎంతో అంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేసి వాళ్ళ కమిషన్ ఏదో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏదో ఇస్తారు. ఇక్కడి వరకు అది కూడా న్యాయమే ఒక రకంగా మాట్లాడాల్సి వస్తే. సో ఇలాంటి సీన్లో అది రేపులు కాదు, ఇలా పనులు చేయకండి దయచేసి. ఆ తర్వాత వచ్చే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే కుటుంబ సభ్యులు వీటి గురించి మాట్లాడుతూ వెళ్తుంటారు. సో సెటిల్మెంట్లు చేసుకోవడానికి రేప్ కేసుల్లో కుదరదు. ఇక్కడ నుంచి ఇది గుర్తుపెట్టుకోండి. అవి హాస్టల్ విట్నెస్ కింద కేసులు క్లోజ్ చేస్తారు. కానీ కొంచెం మోరల్ వాల్యూస్, అది రేపు ఎట్లా అవుతుంది? పిల్లల్ని కనేసి కమిషన్లో అమౌంట్లు తీసుకుంటామంటే కొంచెం మానవత్వం ఉండాలనేది నా ఉద్దేశం. ఇక మేడం కేసు విషయానికి వస్తే ఇక్కడికి ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందో నాకు అర్థం కాల. 2. 1 నా డబ్బులు తినేశారండి, నన్ను మోసం చేశారు. 2 ఆ వ్యక్తితో నాకు కంటిన్యూ అవనివ్వండి. ఈ 2 అడుగుతారు మనల్ని ఎప్పుడు కూడా. అమ్మ అమౌంట్ కోసం వచ్చారా, సెటిల్మెంట్ చేయమంటే నిజంగా ఫోన్ చేసి మాట్లాడతాం మనం ఎప్పుడు. సరే ఏదో కోట్ల చుట్టూ తెప్పడం ఎందుకు, పాప మా పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది కదా, ఏదో ఒకటి ఫోన్ చేసి మాట్లాడదాం. డోర్ క్లోజ్ చేసుకుంది తనే. ఎమోషనల్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోపోవడం అంటే అదే. డబ్బుల కోసం వచ్చి ఉంటుందేమో మేడం అని మీతో అంటే తప్పమని రేజ్ అయిపోయింది, నేను పతివ్రతలకు లీడర్ని అండి అని. సూపరు, డోర్ క్లోజ్. సో అమ్మాయికి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ మన స్టేజ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడేదో సెటిల్మెంట్ చేద్దాం అనుకున్నాను. 2ది
నీకు అతను సపోర్ట్ కావాలని సార్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే నాకు వద్దు, నా పిల్లకి కావాలి. పిల్లకి ఎక్కడి నుంచి వస్తాడు? ఆ ఫొటోస్ చూస్తే ఎంత రాంగ్ ఫొటోస్ అండి. ఒక ముసలి వ్యక్తిని ఇక్కడ చూస్తే, ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుందా ఎంత స్ట్రాంగ్గా ఈ అమ్మాయి వాన్ చేస్తూ అరుస్తుంటే అవతల వ్యక్తికి ఎక్కడైనా ఇరిటేషన్స్ వస్తాయి. అది భార్యాభర్తలైనా ఎవరైనా, లేడీస్ నోరు ఎంత డేంజర్ అంటే అవతలోడు కత్తులతో పొడిచేదానికంటే స్ట్రాంగ్గా ఉంటాయి. లేడీస్ నోరు కంట్రోల్ పెట్టుకుంటే చాలా కేసుల్లో ఇంట్లో గొడవలే జరగవు. రెండోది అబ్బాయిలు చేతులు జాడించడం కానీ కొట్టడం కానీ ఇవన్నీ కామన్గా జరుగుతాయి, లేదా క్యారెక్టర్ మీదకి వస్తారు. అక్కడ ఇందాక సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా ఒక బాధితురాలు కుటుంబ సభ్యులేమి ఈమెను వదిలేలా. అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, అవును కదమ్మా? అమ్మ ఉంది మేడం. అమ్మ ఉన్నారా? అమ్మతో కలిసి ఉన్నారు కదా? అమ్మ వేరే ఉంటుంది. మీ అమ్మగారు అది 2020 నుంచి 21 నుంచి ఏది వీళ్ళ దగ్గరికి కోచింగ్కి వెళ్తున్న దగ్గర నుంచి. అంతకు ముందు వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆవిడ ఏదైతే బాలింత జబ్బులు ఇవే అవందో అవన్నీ స్టేజ్లు దాటిని సపోర్ట్లు ఉన్నారు అంతా. ఎప్పుడైతే ఈవిడ మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళిందో ఆవిడ మిషన్ మీద చెయ్యే వేయల, 5,000 ఇచ్చింది, 20,000 ఇచ్చింది, వాళ్ళు మోసం చేసేశారు. డే 1 నుంచి ఈయనతో రిలేషన్. 3 yearsలో మీరు ఇంత దూరం వెళ్ళిపోయి పిల్లకి తండ్రి అనే పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? 1-2 monthsలో అయితే రాదుగా. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఈ కంప్లైంట్లో వీళ్ళు రేప్ కేసు వేయడానికి చాలా ట్రై చేశారు, కానీ పోలీసులకి సీన్ అర్థమైంది. నిజంగా పోలీసులు తలుచుకుంటే కరెక్ట్గా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయగలుగుతారు అంటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. డబ్బులు తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, 3-4 సార్లు తాకట్లు అయినాయి. కానీ ఇక్కడ నా భర్త అయిన ఫలానా ఆయన వయసులో వీళ్ళిద్దరూ కలిపి పిల్లల కంటే నాకు ఒక మంచి వారసుడు వస్తాడని ఆయన ఫీల్ అయ్యాడట. ఆయనకు ఆల్రెడీ 2 కొడుకులు ఉన్నారు. ఈవిడితో పిల్లల్ని కానీ మగపిల్లోని కనాల్సినంత రిక్వైర్మెంట్ ఆయనకి లేదు. కానీ 3 times అదే సేఫ్టీ, ఎటువంటి సేఫ్టీలు వాడకుండా ఎప్పుడు రెగ్యులర్గా శారీరకంగా కలిసేవాళ్ళు. ఈ సంబంధం ఈ 2-3 నెలలది కాదు. అలా ఆవిడ ఏదైతే అంటుందో ఆ సీను డే 1 నుంచి నడుస్తున్న సీన్లు ఆవిడ అంటుంది ఇండైరెక్ట్గా. ఆవిడకి బాధ ఆవిడకు ఉంటుంది కదా కామన్గా. ఇందులో 3-4 times ఈ అమ్మాయికి 3 times అబార్షన్ కూడా చేయించాడు. మనకు ఒకసారి ఏదో పాపం ఇబ్బంది అయిందనే విషయం ఒకటి చెప్పింది. ఈ టాబ్లెట్లు వాడడం కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు ఆవిడ అడుగుతున్నది ఏంటంటే ఆయన పిలిపించుకొచ్చి ఏదో ఆయన శిక్షించమని అడిగింది, కానీ కేసులు అయితే చాలా సింపుల్ కేసులు ఫైల్ చేశారండి. సెక్షన్ ఈవిడ కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ సెక్షన్స్ అయితే ఒక స్త్రీ యొక్క మోడెస్టీని ఇన్సల్ట్ చేసినట్లుగాను, చీట్ చేసినట్టుగా ఏదో సింపుల్గా రాశారు. పెద్దగా అవన్నీ బిలో 3 years పనిష్మెంట్ కేసులు, స్టేషన్ బెయిల్ వస్తుంది, వాళ్ళకి అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడెక్కడ ఈ న్యాయం జరగదు ఈ కేసుతో. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కేసు రిజిస్టర్ అవ్వాలి. కనీసం మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మనం ఫోన్ చేస్తే అవతోడు భయపడతాడు, సెటిల్మెంట్ అయ్యేది. ఆ డోర్ తనే క్లోజ్ చేసుకుంది. సో ఇలా వచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోండి అమ్మా. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఎక్స్పెక్ట్ చేయకండి, న్యాయం ఎక్స్పెక్ట్ చేయండి, ధైర్యం ఎక్స్పెక్ట్ చేయండి. నాన్న మీ విషయానికి వస్తే మీరు కరెక్ట్. మీరు ఆల్రెడీ సొసైటీలో కొన్ని కేసులకి ఎగ్జాంపుల్ పర్సన్. కానీ ఒక స్త్రీగా మాట్లాడితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయివి. నీకు నువ్వు కాపాడుకోగలవు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు. రేప్ జరిగిన అమ్మాయికి పెళ్లి జరగకపోవటం ఉండదు. ఆడపిల్లలు దొరక చేస్తున్నారు, అందులో మంచి అమ్మాయి దొరక ఇంకా చేస్తున్నారు బాయ్స్. నీకు ఆ 25-30 years, 25 అంటే 26 yearsకి పాప పుట్టింది. 27, 28, 29కి నువ్వు బాగుంటే మామూలుగా నువ్వు ఏదైనా పని చేసుకున్నా మంచి సంబంధం వచ్చేది, పెళ్లి చేసుకునేదానివి. ఓ ముసలోని తగులుకోవాల్సిన అవసరం నీకు లేదు. నేను అప్పుడు బాలింత జబ్బు వచ్చింది 2015 నుంచి 19 వరకు. అవును నాన్న, బాలింత జబ్బు నుంచి క్యూర్ అయినాకే కదా మిషన్ జాబ్కి వెళ్ళావు. 2021 నుంచే మాట్లాడుతున్నాను. ఆ 21లో అన్న మీరు మిషన్ నేర్చుకుంటూ మంచి సంబంధాలు ఎత్తుక్కుంటే కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారమ్మా మిమ్మల్ని. రేపు తక్కువ అని ఎవ్వడూ మాట్లాడు. అమ్మాయి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కడైనా. మిగతాది మీరు కొంచెం డిప్రెషన్లో ఉండొచ్చు, ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్లు తీసుకుంటానే వచ్చారు. కానీ 21 నుంచి మీ ఆలోచన విధానం అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరూ మోసం చేయలే, మీరు ఎర్రేశారు. ఆ ఎర్రేసినప్పుడు వాళ్ళు వాడుకున్నారు ఫైనాన్షియల్గా. వాడి దగ్గర ఏముందని నువ్వు పడ్డావు? వయసులో ఉన్నాడా? లేదు. జాబ్ ఉందా? లేదు. మిషనా గోంగర్ని మీద మిషన్ మీద ఏ రోజు చేయించలే, కుట్లు నేర్పించారు తప్ప. నువ్వే 5,000 కట్టావు, నువ్వే 20,000 కట్టావు, నువ్వే గోల్డ్ తాకట్టు పెట్టావు, నువ్వే ఇది చేసావు. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళావు? పిల్లకి తండ్రా? ఓ ముసలోడు తండ్రి అట్లా అవుతాడు, తాత అవుతాడు. ఆ రిలేషన్ అక్కడితో ఉంచుకోవచ్చు. ఫిజికల్ రిలేషన్కి వెళ్ళి ఒక కుటుంబంలో చిచ్చు పెట్టావు వెళ్ళి. అలా ఆవిడ టీచరు, ఆవిడ వెళ్ళి నిన్ను నమ్మి ఇంట్లో పెట్టుకుంటే కూతురు అంటే బిడ్డ అన్నప్పుడు నువ్వు ఆ లిమిట్లో ఉండాలి. ఆయన కోడలు అంటుంటే ఇదేదో తేడాగా ఆలోచిస్తున్నాడు రా బాబు అనుకుని నువ్వు బయటకు వచ్చేయాలి. 20,000 దగ్గర వచ్చేసావు నాన్న. అక్కడ కూడా పాప మంచి పని చేసావు నువ్వు.
అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చి నీకు క్యారేజీలు తెస్తున్నప్పుడు ఏం కలిపెట్టేస్తారో, ఎందుకు వచ్చిన గోల, అసలు వీడు వద్దురా బాబు, వీడు ఆలోచన విధానం, వీడు చూపు బాగాలేదు అనుకొని కంట్రోల్ చేసుకునే అంత కెపాసిటీ నీ దగ్గర ఉంది. అక్కడ నుంచి 2021 మే నుంచి నువ్వెందుకు డైవర్ట్ అయిపోయావు? అప్పటిదాకా మీ మధ్య ఏ రిలేషను లేదు, వాళ్ళ చెడ్డాళ్ళలో నీకు అర్థమైంది. లాక్డౌన్ నుంచి నువ్వెందుకు రివర్స్ అయిపోయావు? రాక్ గార్డెన్కి తీసుకెళ్ళగానే నువ్వెందుకు రాయిలాగా తయారైపోయావు? నా హక్కు నా భర్త అంటావేంటి, నా పిల్లకి తండ్రి అంటావేంటి? ఎక్కడి నుంచి వస్తాడు? నేను అనలే మేడం నా భర్త. సరే నీ భర్త కాదు, అసలు నీకు భర్త అవడు, ఇప్పుడు ఏ రకంగానూ అవడు. నీ పిల్లకి తండ్రి ఎట్లా అవుతాడు? పిలిస్తే తండ్రి అయిపోతాడా? మా పిల్ల తండ్రి అన్నది మేడం. నేను సార్ అంటే, ఆ పిల్ల కూడా సార్ అంటే. మరి ఇప్పుడు ఎందుకమ్మా ఎంతసేపు సార్తో పోరాడావు? పిల్లకి తండ్రి అంటే పిల్లకి ఏం మేడం ఇప్పుడు దాకా అదేనా? చూసుకున్నాడు అన్నే మేడం, తండ్రి అన్నలే. మా పాప తండ్రి కావాలి అన్నావు సార్ మాట్లాడిన తర్వాత కూడా. తండ్రి ఓకే నాన్న, ఇప్పుడు ఇది కూడా డోర్ క్లోజ్, ఇది కూడా డోర్ క్లోజ్ నాన్న. లేకపోతే తండ్రిలాగా మాట్లాడిచ్చేవాళ్ళం, అది కూడా క్లోజ్. నచ్చింది కదా మేడం, నేను చెప్పేది నిజం. నేను నా మనసులో కరెక్ట్ ఏదంటే నేను అబద్ధాలు నాకు అట్లా రావు. ఓకే నాన్న, తండ్రి లాగా చూస్తారు అని. తండ్రి లాగా ఆడేవాడో చూడడం ఏంటి? చుట్టాలే ఈ మధ్య పర్మనెంట్ గా ఉండి జావట్లే, సొంత చుట్టాలే. ఎవరో నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు, ఇంకా కట్, వాళ్ళని వదిలేసి వాళ్ళ జీవితాలు వాళ్ళే. దీని ద్వారా మీరు ఏదైతే తాకట్లు పెట్టారో వాటి అమౌంట్ అయితే వస్తుంది. మేబీ ఇవాళ మేము ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళం, మీ గొయ్య మీరే తవ్వుకున్నారు, లేకపోతే ఇవాళ సెటిల్మెంట్ అయిపోయేది, ఈ కేసు కూడా క్లోజ్ అయ్యేది. నాకు వాళ్ళు డబ్బు కోసం ఎట్లా చేస్తా, నా డబ్బు వాళ్ళు తిని వాళ్ళు డబ్బు పోగొట్టుకుంది నీకు తిరిగి ఇప్పించేవాళ్ళు. నాకెందుకు మేడం, నా పరువు పోయింది, నష్టం పోయింది, అన్ని పోయినా 4 లక్షలు. సరే నాన్న, బయటికి వెళ్ళి మమ్మల్ని అయితే తిట్టుకోకండి. చెప్తాను మేడం, నేను చెప్పేది మీరు నా బాధ నేను చెప్పింది. వాళ్ళు నన్ను నమ్మించి మేము ఉంటాము, మీకు తండ్రి లాగా అన్నాడు ఆయన, పెద్ద వయసు అంతే. నిన్ను కన్న తల్లే వెళ్ళిపోయింది, వదిలేసి. ఏడెళ్ళిపోయింది మేడం. అప్పుడు ఫస్ట్ వదిలేసింది, మళ్ళీ పెళ్లికేమో మళ్ళీ పిలుచుకున్నాను. నా కొడుకు పెళ్లి, నువ్వు లేకపోతే మీ అమ్మ మీతో పాటే ఉంటుందా? మా తమ్ముడు పెళ్లి చేసుకునేంత వరకు వాడు, ప్రతి ఒక్కరు అంతే, పెళ్లి చేసుకునేంత వరకు ఆడుకుంటారు. సరే నాన్న, అదే నిన్నెవరు వాడుకోకుండా ఇక నుంచి నువ్వు నీ పిల్లని వాడుకో మాకు దయచేసి. ఎందుకంటే నీ ట్రాప్లోకి నీ పిల్లని లాగావు. పిల్ల చిన్న పసిపిల్లతోటి నువ్వు ఈ ఫోటోలు తీయించావంటే నువ్వు సొసైటీలో ఎలా బతకాలని పిల్లకి ఏమి నేర్పిస్తున్నావు? అది రాంగ్. మీరు డే 1 10 years బ్యాక్ నుంచి ఎవిడెన్స్లు క్రియేట్ చేస్తున్నారు. ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే. మీకు కావాల్సింది అవతల వాళ్ళని బ్లాక్ చేయడానికి ఎవిడెన్స్లు కావాలి. ఇవాళ ఈ క్షణాన మీకు న్యాయం జరిగేదాన్ని మీ యారగెన్సీ తోటి, మీ పొగరుతోటి మీరు చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నారమ్మా. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ప్లీజ్ వినండి, మీరు అడిగిన 2 కాదని మా స్టేజ్ మీద ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మేము ఎవరికి ఫోన్లు చేసి బెదిరించో లేకపోతే ఇంకో రకంగానో సెటిల్ చేయడం కుదరదు. 2, మీ పిల్లకి తండ్రి కాదు, తండ్రిలాగా అలా పిలవాల్సిన అవసరం కూడా లేదన్నారు. సో ఆ కాల్ కూడా మాకు ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే న్యాయం, అవునా? న్యాయపరంగా మీకు ఆల్రెడీ 4 days బ్యాక్ కేసు రిజిస్టర్ అయింది. విత్ ఇన్ 4 daysలో మీరు స్టేజ్ ఎత్తుక్కొని వచ్చారు. ఎఫ్ఐఆర్ నార్మల్ స్టేషన్ బెయిల్ ప్రొసీడింగ్స్ నడిచిపోయి ఉంటాయి వాళ్ళకి. ఈ కేసు ఇంకో 3-4 ఏళ్ల దాకా కోర్టులో నడుస్తూ ఉంటుంది. మీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మేము ఈ కేసులో లీగల్ హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు మీలాగా మోసపోకుండా ఉండడానికి, తనలాగా బాధితులు ఎవరు సపోర్టు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు బాధపడకుండా ఉండడానికి, మోసపోతే ఎన్ని దారులు ఉంటాయో మోసపోకుండా ఉండడానికి మీ అందరికీ బుద్ధి చెప్పడానికి వచ్చారు. తెలుసుకోండి, ఒక నిర్భాగ్యురాలు ఎవరన్నా ఓదార్పు ఇస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి మోసపోతారు. ఎదురు ఉన్న డబ్బులు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ఈ రకంగా తాకట్లు పెట్టేసి మనం కోర్టుల చుట్టూ తిరగడం అనేది వేస్ట్. ఇక పిల్ల విషయానికి వస్తే మేడం, ప్రొసీడింగ్స్లో తను ఆల్రెడీ జాబ్ చేసుకోగలదు, మనమేం సపోర్ట్ కూడా చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. తను స్ట్రాంగ్ ఉమెన్ కూడా. ఓకే, అదే తీసుకోండి. మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన రోటరీలో మెంబర్ మేడం. ఆ సారు అందరూ ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పారు. అమ్మా చక్కగా కేసు వేసావు, అది నడుస్తుందని కూడా మేడం చెప్పారు. మీకు ట్రీట్మెంట్ కావాలంటే, పాప గురించి కావాలన్నా సార్ నాకెందుకు మేడం, నా డబ్బేగా నేను కావాలంటే నేనే డబ్బు ఇచ్చాను. మరి మీకు ఏం లేదు, అక్కడ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? నాకు ఇట్లా అన్యాయం అట, మోసం ఎవరికి చేయకుండా మంచి విషయం, మంచి విషయం. తను చెప్తున్నది ఏదైతే ఉందో దయచేసి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ వ్యక్తుల్ని కూడా మీరు సొంతంగా ఫీల్ అవ్వద్దు, నమ్మొద్దు. మీ కష్టార్జితాన్ని, మీ సొమ్ముని అవతల వాళ్ళకి ఫ్రీగా ఇవ్వద్దు. ఫ్రీగా ఇవ్వడానికి ఒక లిమిట్ ఉంటుంది. అది 5,000, 10,000, 15,000 ఎంతే. ఇంతకు మీ తాహతకు మించి అప్పులు ఇచ్చుకొని తర్వాత ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగి బాధితులు అవ్వద్దు. తను చెప్తున్న ప్లేసుల్లో బోల్డ్ మంది బాధితులు ఉండుంటారు. ప్లీజ్ అవేర్ అవ్వండి. ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా లీగల్ సెల్ అథారిటీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు.
ఈ విషయంలో నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. నార్మల్గా ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో ఒక న్యాయం చేయండి, డబ్బులు ఇప్పించండి, మమ్మల్ని కలిపి పంపించండి. బట్ మీరు మీకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకుండా ఉండాలి, అందరికీ తెలియాలి అని చెప్పడానికి స్టేజ్ వరకు వచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇప్పుడు మీ కేసు అనేది కంటిన్యూ అవుతుంది కదా, దానికి చక్కగా మీకు ఏం కావాలో అది మాట్లాడుకోండి. మీ పాపతో మీరు హ్యాపీగా ఉండండి ప్లీజ్. ఏదైనా జాబ్ చేసుకొని ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలంటే తీసుకోండి. సార్ కూడా ఇందాక చెప్పారు. ఇప్పుడు ఏదైనా జాబ్ చేసుకొని చక్కగా పిల్లల్ని చక్కగా పెంచుకోండి. ఏమ్మా జాగ్రత్త. అమ్మా మీరు చెప్పింది అంతా బాగానే ఉందమ్మా, మేము ఏం డినై చేయట్లేదు. ఆఖరికి అట్లీస్ట్ ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇక్కడ బయటకు వెళ్తున్నారు, చాలా సంతోషం. మీరు 4-5 రిక్వైర్మెంట్స్ చెప్పేటప్పటికి మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. డబ్బులు కావాలా, పాపకు తండ్రి కావాలా, మీకు తోడు కావాలా, ఇవన్నీ అయిపోయి ఫైనల్గా మీరు ఏమంటున్నారంటే సమాజానికి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మేడం థ్యాంక్ యూ సో మచ్. ఏం చేయాలనేది ఫర్దర్ గా ఎలాంటివి తీసుకోవాలనేది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.